జై శ్రీకృష్ణ. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురు నందన. ఓ అర్జున, ఆ విధమైన సదాచార సంపన్నుల ఇంటిలో పుట్టిన తర్వాత పూర్వదేహ సంబంధమైన బుద్ధితో సంపర్కమును పొందుతున్నాడు. అటువంటి సంస్కారము వలన అతడు సంపూర్ణ యోగసిద్ధి కొరకు మళ్ళీ తీవ్ర ప్రయత్నమును చేస్తున్నాడు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పెను. ఆ విధంగా యోగుల యొక్క వంశంలో జన్మించి పూర్వజన్మయందు తాను అభ్యసించి పూర్తి చెయ్యకుండా మధ్యలోనే ఆపినటువంటి యోగమును మళ్ళీ మొదలుపెట్టి పూర్ణ సిద్ధి కలుగు వరకు దానిని సాధించును. ఎక్కడ వదిలిపెట్టినాడో అక్కడి నుండే తిరిగి ప్రారంభించును. అతనికి పూర్వపు శరీరము మాత్రమే నశించును. పూర్వజన్మలోని మనస్సు, బుద్ధి, సంస్కారములు నశించవు. మోక్షము వచ్చే వరకు అవి నశించవు. కాబట్టి పూర్వజన్మలోని బుద్ధితోటి సంయోగము మళ్ళీ పొందుతారని ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది. అది పుణ్యబుద్ధి అయితే ఆ పుణ్య సంస్కారము ఈ జన్మలోనే వచ్చి తీరుతుంది. పాపబుద్ధి అయితే పాప సంస్కారములు వచ్చి తీరుతాయి. కాబట్టి పూర్వజన్మలో తాను ఏది చేసినా నశించకుండా ఈ జన్మయందు తిరిగి ఉదయిస్తుంది. అలాగే యోగి అయినవాడు పూర్వజన్మలో యోగాభ్యాసము ఎక్కడ నిలిపెనో అక్కడి నుండే తిరిగి ఇప్పుడు ప్రారంభించి మోక్షసిద్ధి కలిగే వరకు నిర్విరామంగా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి జ్ఞాని అయిన వారు తన వెంట ఎప్పుడూ ఉండే సూక్ష్మ శరీరమును పరిశుద్ధముగా దైవ చింతనతో ఆత్మజ్ఞాన సంపన్నంగా చేసుకోవాలి. చేసిన పుణ్యం కానీ పాపం కానీ నశించదు. కాబట్టి ఏ కొంత జపము కానీ, ధ్యానము కానీ, జ్ఞానము కానీ, పరోపకారం కానీ, ధర్మము కానీ ఈ జన్మలోనే చేసిన అది మరుజన్మలో ఇంకా వికసించి జనన మరణ రూపమైన మహాభయము నుండి జీవుడిని సంరక్షించును. అమూల్యమైన ఈ మానవ జన్మను భోగ విలాసములతో వ్యర్థము చేయకూడదు. పరమార్థ సామగ్రిని త్వరగా సంపాదించుకోవాలి. లేకపోతే తర్వాత పశ్చాత్తాపం పొందవలసి వస్తుంది. జై శ్రీకృష్ణ.